ఇప్పుడు ఆయన ఇంత ఎమోషనల్గా అంతా చెప్పారు. అంత ఆయన బలంగా ఉండడం కోసం మీరు ఏం వంట చేసి పెట్టేవారు? ఇప్పుడు బలం ఉండాలి కదా. ఇది కూడా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వంట చేయడం అనేది తక్కువ అనుకుంటారు, కానీ ఆ వంట లేకపోతే ఈ శక్తి రాదు ఎవరికి, అందుకని అంటున్నారండి. అంటే ఏదో ఎక్కువ సౌత్ ఇండియన్, ఇంట్లో ఎక్కువ సౌత్ ఇండియన్, మామూలు అలాంటివన్నీ కూరలు అలాంటివన్నీ ఇష్టం. పచ్చళ్ళు మన ఆంధ్ర టైపు. నేను నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని రకాలు చేస్తాను, ఎందుకంటే పార్టీస్ డిన్నర్స్ అన్నీ అయ్యేవి. చాలా బాగా చేసేదాన్ని అనేవారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ. మామూలుగా ఇంట్లో రొటీన్ ఒక్కొక్కసారి అదే రాత్రిపూట అప్పుడు చపాతీస్, కర్రీస్, ఉత్తప్పుడు పచ్చడులు, పులుసు, ముక్కల పులుసు, అలాంటి మామూలుగానే అంటే ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తింటాం. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. భోజనం ఒకటేనండి, కానీ ఆత్మబలానికి ఏమిటంటే అది ఆత్మీయత చాలండి. మాట చెప్పారండి. అదే పాలు పోసినట్టుగా ఆత్మబలాన్ని పెంచుతుంది. తర్వాత మీరు అంటే ఇప్పుడు మేము విన్నంత వరకు ఏంటంటే ఆర్మీలో ఉన్నవాళ్ళు ఫైన్ ఆర్ట్స్లో కూడా ఉంటారు కొంత అంటారు. మీరు కాలక్షేపానికి ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటారంటారు. మీరు అట్లా ఏమైనా వాటిల్లో ఉన్నారా? నేను చిన్నప్పుడు ఉండేవాడిని అండి. కాలేజీ టైంలో జంధ్యాల మా బ్యాచ్మేట్, సినిమా దర్శకుడు, అతని తర్వాత అయ్యాడు జేవిడిఎస్ శాస్త్రి. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు కాలేజీలోకి ఒకటే కారు వచ్చేదండి, ప్రిన్సిపల్ కూడా స్కూటర్ వేసుకుని వచ్చేవారు. జంధ్యాల జేవిడిఎస్ శాస్త్రి మాత్రం అంబాసిడర్ కారులో కాలేజీకి వచ్చేవాడు. అతను నాటకాలు రాసేవాడు. అతను రాసిన నాటకాలు మేము వేసేవాళ్ళం కాలేజీలోనే కాదు, పరిషత్తు నాటకాల్లోనూ, సంగీత నాటక పరిషత్తులోను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఇదేమిటి అని నాటకం అతను రాసింది మేము వేసినప్పుడు దాదాపు 9 ఎన్నో అవార్డ్స్. అది రికార్డ్ అన్నమాట అప్పట్లో. అప్పటి నుంచి ఏవో చిన్న చిన్న స్కిట్స్, డ్రామాస్లోను వాటిలోనూ వేయటం ఆర్మీలో కూడా కంటిన్యూ అయింది. అప్పుడప్పుడు చేస్తుంటాను, అప్పుడప్పుడు చేస్తాను. లేదండి, పోయిటరీ నేను కాలేజీలో ఒకసారి రాశాను, ఆ తర్వాత లేదు. కాలేజీలో అది కూడా ఒక చిన్న ఉదంతం మీకు చెప్పచ్చు. ధారా రాధాకృష్ణమూర్తి గారని మా ఇంగ్లీష్ లెక్చరర్ ఒక ఆయన ఉండేవారు. ఒక టైంలో ఆయన చెప్పిందే చెప్పి మళ్ళీ మమ్మల్ని కొంచెం బోర్ చేస్తే కంబైన్డ్ క్లాసెస్ అని ఉండేవి. దాదాపు సిబిజెడ్, ఎంపీసీ, ఎంఎంపీ అందరూ కలిపి దాదాపు 100 మంది ఉండేవారు. ఆ క్లాసులో నేను అప్పట్లో కంద పద్యం రాశాను ఆయన్ని తిడుతూ. ఆ కంద పద్యం నేను బ్లాక్ బోర్డు మీద రాసి వెళ్ళి కూర్చుంటే ఆయన వచ్చి అది చదివి ఆయన డైరీలో రాసుకున్నారు. ఏం మాట్లాడకుండా డైరీలో రాసుకుని ఆ తర్వాత మా వైపు తిరిగి, ఎవర్రా ఈ పద్యం రాసింది ఎవరు, బోర్డు మీద రాసింది ఎవరు అంటే నేను లేచి నిలబడి నేనే సార్ అన్న. ఇంక తర్వాత ఆ రోజు ఆయన పాఠం చెప్పలే. తిట్టినా ఇలా తిట్టాలిరా, మీరందరూ చూసి నేర్చుకోండి. ఈ కంద పద్యం రాసి తిట్టాడు, ఇంత చక్కగా రాశాడని చెప్పి. ఆయన తర్వాత నేను ఆర్మీలో ఆఫీసర్గా అయిన తర్వాత కెప్టెన్గా ఉన్నప్పుడు మచిలీపట్నంలో ఎన్సీసీ క్యాంప్ జరుగుతుంటే నేను వెళ్ళాను మా తమ్ముడిని చూడటానికి. మా తమ్ముడు అక్కడ ఎన్సీసీ క్యాంప్లో క్యాడెట్ అనమాట. సో ఈయన ఆ క్యాంప్లో ఎన్సీసీ ఆఫీసర్గా నాకు మళ్ళీ కనిపించారు. ఆ క్యాంప్ మొత్తాన్ని పిలిచి ఆయన ఒక ఫంక్షన్ చేసి నన్ను పరిచయం చేసి ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏదో చేయించారు నా చేత. ఆ తర్వాత తన డైరీ తీసి ఆ పద్యం చదివి వినిపించారు. అంటే దాదాపు 7 years తర్వాత ఆయన కెరీర్లో అది ఒకటే జరిగిందని చెప్పి సంఘటనగా చెప్పారనమాట. సో అప్పట్లో రాసేవాడిని అండి. ఇప్పుడు ఏంటంటే చిన్నవి ఏదైనా ఫేస్బుక్లోను వాటిలోను కాలక్షేపానికి రాస్తూ ఉంటాను. అంతకుమించి తెలుగు సాహిత్యంలో తగ్గిపోయిందండి, టచ్ తగ్గిపోయింది తెలుగు సాహిత్యంతో. కానీ చదివి పద్యాలు అర్థం చేసుకుంటాను, ఆనందిస్తాను. అప్పటి వాళ్ళ టీచింగ్ కూడా అలా ఉండేది, పరిజ్ఞానం వచ్చేలాగా ఉండేది.